మనుషులు నిన్ను హెచ్చింపుగా మాట్లాడితే సీరియస్ గా తీసుకోవద్దు, కానీ దేవుడు నువ్వు చాలా గొప్పవాడివిరా, మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు అని చెప్పినప్పుడు అది సీరియస్ గా తీసుకో, దానివల్ల ఉపయోగం ఉంటుంది. అయితే యోహాను సువార్తలో 13:2 అంటే ఒక నిమిషం ఆ మాటలో చదివి నీకు వినిపిస్తాను. 13:2 వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనియు సీమోను కుమారుడును ఇస్కరియోత యూద హృదయములో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించెను గనుక, అంటే మన హృదయములో ఆలోచనలను పుట్టించేవాడు ఎవడు అంటే మన ఆలోచనలలో ఎదిగి ఉన్న దేవుడు. కానీ సాతానుకి మనల్ని నరకంలో వేసే అధికారం వాడికి లేదు. జస్ట్ ఆలోచనలు పుట్టించే అవకాశం మాత్రమే ఉంది, చెడ్డ ఆలోచనలు. కొంతమంది బాప్టిజం తీసుకుంటారు, ఏంట్రా సినిమాలు చూస్తున్నారు ఏంటి చేస్తారు అడుగుతూ ఉంటారు. దెయ్యం పట్టినది నీకు అంటారు. నెంబర్ 1, ఆ వ్యక్తి బాప్టిజం తీసుకొని ఉంటే అలాంటి సినిమాలు కానీ ఏదన్నా సీరియల్స్ కానీ షోస్ కానీ చూస్తూ ఉంటారు. కొంతమంది చూస్తారు, వాళ్ళకి దెయ్యం పట్టిందని కాదు, అసలు బాప్టిజం తీసుకున్న తర్వాత దెయ్యం అనేది నీ అడ్రస్కి తెలిసే కాదు. కానీ ఆ వ్యక్తి అట్లా ఉన్నాడు అంటే అవి చూడమని, ఇలాంటివి సినిమాలు కానీ షోస్ చూడమని ప్రేరేపించింది తప్ప దెయ్యాన్ని సోకే అవకాశం ఉండదు. ఇది ఖచ్చితంగా తెలియజెప్ప. ఆలోచన పుట్టించడం వేరు, దెయ్యం సోకటం వేరు. ఈ రెండు ఒకటే, వేరు వేరు కేటగిరీ, రెండు కలపవద్దు. అయితే గనుక తండ్రి తన చేసిన చేతికి అప్పగింపము అంటే ఎవరికి అప్పగింపాలి అంటే యేసయ్య ఆత్మని తండ్రికి అప్పచెప్పాలి. అప్పగించాలని తాను దేవుని